హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు నాన్నగారి వంటలు. ఈరోజు వీడియోలో పూరికి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే శనగల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు రోజే నానబెట్టుకోవాలి శనగలని. నేను ఇక్కడ 2 పిడికిల శనగలని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగలని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పేసి కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి స్టవ్ పైన. అంతలోపు కట్ చేసిన 2 ఆనియన్స్, 2 టమాటాలు వేసుకొని ప్యూరీ పట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, 4 to 5 విజిల్స్ పెడితే శనగలు చాలా నీట్గా ఉడికిపోతాయి. సో ఇలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉడికిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా చిటపటలాడాక దీంట్లో మనం పట్టుకున్న ప్యూరీని వేసేసాలి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఉడికి పెట్టుకున్న శనగలను వేసి గ్రేవీ పట్టేలాగా కలుపుకోండి. ఇందులో తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాన్నగారి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.